హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. ఈరోజు తొలి ఏకాదశి కదా, అందరికీ అయితే ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇది వచ్చేసి ఈ వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను, సారీ అండి, ఏమనుకోకండి. ఇది ముందు రోజు వీడియో, తొలి ఏకాదశి ముందు రోజు తీసిన వీడియో అనమాట. నేను మా బాబు అయితే గోరింటాకు కోసుకోవడానికి వెళ్ళాం. ఆషాఢం కదా, మునగాకు కూడా కోసి తెచ్చుకుందామని చెప్పి మా ఇంటి వెనక వైపు కొంచెం దూరంగా వెళ్తే పొలాలు ఉంటాయండి, అక్కడ మునగాకు అవి దొరుకుతాయి అన్నమాట. ఇంకా మా వారైతే కొని తెస్తాను, 20 రూపాయలు 30 రూపాయలు కదా, కొని తెచ్చేస్తానన్నారు. ఎందుకండి, మనకు దొరికేవి కూడా 4 అడుగులు వేసి తెచ్చుకుంటే అయిపోద్ది కదా, ఫ్రెష్గా మన చేతులతో మనకు కోసుకుంటే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది కదా. ఇంకా అందుకే గోరింటాకు అయితే పెట్టేసుకున్నాము రుబ్బేసి ముందు రోజైతే. మునగాకు తెలగపిండి కర్రీ అయితే ఈ రోజు అయితే చేయలేదండి, తొలి ఏకాదశి రోజు అయితే. దాని తర్వాత రోజు చేశానమాట. ఆ వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను. ఇదిగోండి తొలి ఏకాదశి రోజు మార్నింగ్ అయితే వీడియో ఇది. ఇంకా ఇంట్లో మార్నింగ్ 5కి లేచామండి, ఫ్రెష్ అప్ అయిపోయాము అందరం. ఇదిగో చూపిస్తున్నాను చూడండి గోరింటాకు ఎంత బాగా పండిందో. ఇదైతే కాళ్ళకు పసుపు అయితే రాసేసుకున్నాను. ఈలోపు మా వారైతే గేదెల ఫామ్ దగ్గరికి వెళ్ళి ఆవు పాలు అయితే తెచ్చేశారనమాట. ఈరోజైతే ప్రసాదంగా ఆ నారాయణుడికి మా ఇంట్లో పేలాల పిండి, మా అమ్మగారు ఊరిలో అయితే పేలాల పిండి పెడతారు. మా అత్తయ్య గారు వాళ్ళ సైడ్ అయితే క్షీరన్నం కానీ, ఇలా గోధుమ రవ్వతో చేసిన అన్నం కానీ, అది క్షీరన్నం, ఆవు పాలు గోధుమ రవ్వ బెల్లం కలిపి పెడతారు కదా, అలా అయితే పెడతారనమాట. ఇంకా అదే చేద్దామని, 2 చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఒక పొయ్యి మీద అయితే పాలు పెట్టేశాను, ఇంకో పొయ్యి మీద అయితే టీ పెట్టేసుకుని తాగేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేసాం. ఇదిగోండి మామిడి తోరణాలు అయితే కట్టేస్తున్నాను దేవుడి మందిరంలో. ఫస్ట్ దేవుడి మందిరంలో ఒక పెట్టేసి తర్వాత తులసమ్మ దగ్గర కూడా పెట్టేశాను. తులసమ్మ దగ్గర అదంతా క్లీన్ చేసేసుకుని అక్కడ కూడా పెట్టేశాను అనమాట. మీరు తొలి ఏకాదశి ఎలా అయితే చేసుకున్నారో, మీరు కూడా గోరింటాకు, ఆషాఢం గోరింటాకు పెట్టుకున్నారో లేదో నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నానండి, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా, నిజంగానే నచ్చుతున్నాయా, ఏదైనా తప్పు ఒప్పులు ఏదైనా ఉంటే నాకు కామెంట్లో చెప్పడానికి ట్రై చేయండి. నేను వాటిని సరిదిద్దుకునేడానికి ట్రై చేస్తాను. ఓకేనా? నచ్చుతున్నాయనే అనుకుంటున్నానండి. చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు. ఏదన్నా తప్పులు కానీ, ఏదన్నా అలా కాదు ఇలా చేయాల్సింది ఏదన్నా ఉంటే పనులు కానీ, మీరు సజెషన్స్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. మీరు సజెషన్స్ ఇస్తారనే ఆశిస్తున్నాను. ఇక్కడ అయితే ద్వారలక్ష్మి అమ్మవారికి కూడా గడపలకు కూడా పసుపు రాసి కుంకుమతో అలంకరించుకుంటానండి, ఇలా పండుగలు అప్పుడైతే. ఇంకా శ్రావణ మాసంలో 4 మంగళవారాలు 4 శుక్రవారాలు కూడా ఇలా ద్వారానికి గడపలకి ముందు వెనక 2 గుమ్మాలు ఉంటాయండి మాకు. ఇంకా వాటికైతే అలంకరించేసుకుంటాను. తలుపులకి మన ఇవి ఓం అని ఇవి రాస్తారు కదా, పసుపు కుంకుమలతో రాస్తారు కదా, స్వస్తిక్ గుర్తులని, అలాంటివి కూడా తలుపుల మీద మనం వేసుకోవచ్చు. లక్ష్మీనారాయణ అనుగ్రహానికి అయితే మనం నోచుకోవచ్చు అనమాట, ఇలా అలంకరణ చేసి. అలంకరణ అంటే చాలా ఇష్టం కదండి మన విష్ణుమూర్తికి. ఇంకా ఇలా అయితే ఇక తడి గడప మీద రాయకూడదని చెప్పి ముందు నేను తడిగుడ్డ పెట్టి తుడిచాను అనమాట. తడిచిన తర్వాత పసుపు రాసి కుంకుమ పెట్టి ఇలా బియ్యం పిండితో ముగ్గు అనేది వేస్తాను. వేసి ఒక పుష్పం పెట్టి అక్షింతలు అయితే వేసి దండం పెట్టుకుంటాను అనమాట. దీపారాజన కూడా చేస్తానండి ద్వారం ముందు. కాకపోతే ఇప్పుడు బాగా గాలి వర్షంగా ఉంది కదా, దీపారాజన పెట్టినా ఆగదని చెప్పి నేనైతే పెట్టలేదు. మామూలుగా అయితే ముందు వెనక కూడా దీపాలు అయితే నేను పెట్టుకుని అలంకరించుకుని దండం పెట్టుకుంటాను. వ్యాధి క్రిమికీటకాలు అవి గుమ్మంలో నుంచే మనకు లోపలికి వస్తాయి కదండి, అందుకని గుమ్మానికి ఇలా పసుపు అనేది యాంటీబయాటిక్ కదా రాసుకుంటారనమాట. ఇంకా ఇక్కడైతే పాలు పొంగిస్తానికి గిన్నె అయితే పెట్టేశాను, పాలు కూడా పొంగిపోయినాయండి. ఇదిగోండి దీపారాజనకి ఆవు నెయ్యితో దీపారాజన చేస్తాము. శ్రీ మహావిష్ణువుకి వెంకటేశ్వర స్వామికి అలా చేసినప్పుడు ఆవు నెయ్యితో చేస్తాము. ఆవు నెయ్యి కరగబట్టడానికి ఇలా వేడి వాటర్లో ఆ ప్యాకెట్ వేసి ఉంచాను అనమాట. ఇంకా పేలాల పిండి అయితే మిక్సీ ఆడేస్తున్నానండి. ఫస్ట్ పేలాలు అయితే మిక్సీ పట్టుకోవాలి, బెల్లం ముందే వేసేస్తే పేలాలు అనేవి నలగవు అనమాట. అందుకని ముందు పేలాలు అయితే మిక్సీ ఆడేసిన తర్వాత అందులో ఒక యాలుక్కాయి కొంచెం తురిమేసిన బెల్లం వేసేసి కూడా మిక్సీ ఆడి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది. గోధుమ రవ్వతో క్షీరన్నం చెప్పాను కదా, ఇదిగోండి ఇందులో కూడా యాలకులు వేసేసుకున్నాను.
బెల్లం సరిపడా బెల్లం కూడా వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఈ గోధుమ రవ్వ ప్యాకెట్ అంటే రెండు రకాలు ఉంటాయండి ఇందులో. ఎర్రగా ఒకటి తెల్లగా ఒకటి ఉంటుంది అనమాట. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలో వేస్తారు కదా, ఎర్రగా ఉంటుంది కదా, అదనమాట. కొంచెం అయితే నెయ్యిలో ఫ్రై చేసుకుని ఇంకా వేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి పిండి దీపం అండి. ఆ వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టం. ఈ పిండి దీపంలో ఏమేమి వేస్తానంటే, నేనైతే బియ్యం పిండి ఆలుకలు 2 కొట్టేసి ఇంకొంచెం పచ్చి ఆవు పాలు ఉంటాయి కదా, వాటితోటి కొంచెం బెల్లం వేసి కలుపుతానమాట. ఇంకా ఇదిగోండి చూశారు కదండి, ఆయనకు ఒకటి, మా వారికి ఒకటి, నాకు ఒకటి దీపారాజన అయితే రెడీ చేసేసుకున్నాను. ఈ దీపారాజన రెడీ చేసేసుకున్న తర్వాత విఘ్నేశ్వరుడు అయితే కడిగేసి అలంకరించుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు తొలి ఏకాదశి పండగ నుంచే కదా మనకి ఏ పండగలైనా స్టార్ట్ అయ్యేది. అందుకనే ఆ విఘ్నేశ్వరుడికి కూడా ఏ విఘ్నాలు, ఏ పండగైనా బాగా జరగాలని, ఏ పండగకి విఘ్నాలు అనేవి రాకూడదని చెప్పి విఘ్నేశ్వరుని కూడా అలంకరించేసుకొని ఒక బెల్లం ముక్క అయితే పెట్టేశాను. ఇంకా పిండి దీపాలను కూడా అలంకరించుకోవాలి. కొంచెం ముందు నామాలైతే వెంకటేశ్వర స్వామి నామాలైతే నాకు తోచినంతగా, నాకు తెలిసినట్టుగా నేను పెట్టుకుని అలంకరించుకున్నాను. ఇందులో అయితే 7 ఒత్తులు అనేవి వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తాను ఎప్పుడు నేను. అంటే 7 శనివారాలు వ్రతం చేసినప్పుడు, తొలి ఏకాదశికి, కార్తీక మాసంలో ఒక ఏకాదశి వస్తుంది కదా అప్పుడు, ఇలా అయితే పౌర్ణమి రోజు, కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు, 600 అంటున్నాను, 365 ఒత్తులు వెలిగించుకుంటాం కదా, అప్పుడు కూడా పిండితోనే దీపారాధన అనేది చేస్తాను నేను శివాలయంలో. ఇంకా ఇలా పండగలప్పుడు ఆ మహావిష్ణువుకి ఇలా పిండి దీపం అంటే ఇష్టం అని చెప్పి నేను ఇలా పెట్టుకుంటాను అనమాట. ఇంకా నా దగ్గర చిన్న పటం అయితే ఉందండి, లక్ష్మీనారాయణది. ఆ లక్ష్మీనారాయణ పటానికి పసుపు కుంకుమ, గంధమును కుంకుమతో అలంకరించుకుంటున్నాను. ఇంకా అయితే తమలపాకులు మా దొడ్లో ఉన్నాయండి, ఇవి తెచ్చి కడిగేసుకుని పెట్టుకున్నాను. ఇంకా అలా డైరెక్ట్గా కింద పెట్టకుండా ఇలా అయితే ఒక తమలపాకు వేసుకుని ఆ లక్ష్మీనారాయణుల ఫోటో ఉంటుంది కదండి, మీకు ఏదైనా లేకపోతే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఫోటోనైనా సరే పెట్టుకోండి, ఏం పర్వాలేదు. మా ఇంట్లో ఈ ఫోటో ఉందని పెడుతున్నాను అనమాట. ఇంకా అయితే ఆ మహావిష్ణువుకి తులసిమాల అంటే చాలా ఇష్టం అండి. ఇది మా దొడ్లో ఉన్న తులసినే. ముందు రోజు నేను మంచి ఆకులన్నీ కట్ చేసుకుని కొంచెం వాష్ చేసేసి క్లాత్ మీద వేసేసి ఆరపెట్టేసిన తర్వాత అప్పుడు నేనైతే మాలైతే కట్టుకున్నాను అనమాట. కట్టుకుని ఇలా వెంకటేశ్వర స్వామి పటానికి, మహావిష్ణువు అంటే మా విష్ణువు స్వరూపాలైన పటాలన్నిటికీ నేను తులసి అనేది సమర్పించుకున్నాను. ఇదిగోండి వెలిగించేసుకున్నాం. ఆయనకి 7 ఒత్తులు, నేను 7 ఒత్తులు వెలిగించేసుకుని కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం కూడా పెట్టేశానండి. ఇలా అయితే మా ఇంట్లో చాలా బాగా జరిగింది పూజ, చాలా హ్యాపీగా అనిపించింది. చూశారు కదండి. ఇక తులసమ్మ దగ్గర కూడా ఇలా అయితే పూజ చేసేసుకున్నాను. సూర్య భగవానుడికి ఇలా పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు ఒక తమలపాకులో నైవేద్యం పెట్టేసి ఆ ఆర్జాన్ని కూడా వదిలేసామన్నమాట. ఇది కూడా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అనేది నేను చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా సాంబ్రాణి ధూపం అయితే వేస్తానండి. పండగలప్పుడు శుక్రవారం, మంగళవారం అలాంటి టైంలో సాంబ్రాణి ధూపం వేస్తాను. ఇవి ఆవు పిడకలు. మన సంక్రాంతి టైంలో మనం భోగి మంటలు వేసుకున్నప్పుడు అందులో మనం దండలు వేస్తాం కదా, దండలు కట్టుకుని అప్పుడైతే నేను చేసుకుంటాను అనమాట. సంవత్సరానికి సరిపడా చేసేసుకుని నేనైతే దాచుకుంటానండి. అదే ఇలా సాంబ్రాణి పోగేసినప్పుడు అందులో ఒక ఆవు పిడక వేసి ఇలా అయితే ధూపం వేస్తాను. ఆవు పిడక ధూపం అనేది ఇంట్లో చాలా మంచిదండి. నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేసి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేస్తుంది అనమాట. ఇంకా అలా వేసేసుకుని అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలని కోరుకున్నానండి. ఇంకా ఇలా అయితే చేసేసుకున్నాను. ఇంకా మా వారైతే ఈరోజు లైన్కి వెళ్తారండి. బుధవారం తాడేపల్లిగూడెం లైన్కి వెళ్తారు, చెప్పాను కదండి మెడికల్లో చేస్తారని. ఇంకా అందుకే పిండిలు అయితే అయిపోయినాయండి మా ఇంట్లో. ముందు రోజుతోనే కంప్లీట్ అయిపోయినాయి పిండిలు. ఇడ్లీ పిండి, దోశల పిండి ఆడేసుకుంటానండి. ఒక 4-5 డేస్కి వచ్చేస్తాయి మాకైతే. అయిపోయినాయి. ఇంకా ఆ రోజు అయితే ఉప్మా గబగబా ఇంకా ఉప్మా చేసేసానమాట. ఉప్మా చేసేసి ఇదిగోండి నానపెట్టేసుకున్నానండి. ఇంకా ఇంటికి క్యారేజీ కట్టాలి, వంట చేసేయాలని చెప్పి ఇంకా రైస్ కుక్కర్ పెట్టేశానండి. రైస్ కూడా పెట్టేసి ఇవి కూడా ఒకసారి కడిగేసుకుని నానపెట్టేసుకున్నాను.
ఇదిగోండి కర్రీ వచ్చేసి తోటకూర ఇగురండి. యాక్చువల్గా మునగాకు తెలగపిండి కర్రీ వండుదాం అనుకుని చెప్పాను కదా. ఇంకా ఆ రోజైతే వద్దు, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కర్రీ కదా, వద్దు కొంచెం తోటకూర ఉంది కదా అది ఫ్రై చేసేసి పెట్టే అన్నారనమాట. ఇంకా అదే ఫ్రై చేసేసి క్యారేజీ ఆయనకైతే కట్టేశానండి. ఆయనైతే ఇంకా క్యారేజీ తీసుకుని టిఫిన్ చేసేసి లైన్కి వెళ్ళిపోయారు. ఇంకా గుడికి అయితే మేము ఈవినింగ్ వెళ్దాం అనుకున్నామండి ఆయన నేను. ఇదిగోండి మా వారికి కొంచెం ప్రసాదము టిఫిన్ అయితే ఇచ్చేసానండి ఆయనకి. ఆయన ఇంకా వెళ్ళిపోయారు తినేసి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి పూజ అనమాట ఇది. ఈవినింగ్ కూడా మళ్ళీ స్నానం ఆచరించేసి కొంచెం సేమియా పాయసం కింద కాచానమాట నైవేద్యం పెట్టడానికి. మళ్ళీ దీపారాధన అనేది మళ్ళీ మనం ఫ్రెష్గా చేసుకుని హారతి అయితే ఇస్తున్నానండి. ఇంకా మా పిల్లలు కూడా స్నానం చేసేసారు. స్నానాలు ఇంకా ఆయన ఫోన్ చేశారండి, లేట్ అయ్యేలా ఉంది, నువ్వు పిల్లలు వెళ్ళొచ్చేసేయండి గుడికి అన్నారనమాట. ఇంకా సరే కదా అని చెప్పి ఇంకా నేను పిల్లలు అయితే బయలుదేరి వెళ్ళిపోయామండి. లైట్గా వర్షం పడుతుంది, అప్పటికే తడిచిపోతామేమో అనుకున్నాము, కానీ ఇంటికి వచ్చే వరకు అయితే తడవలేదులేండి, లైట్గానే పడుతుంది వర్షము. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చామండి. ఇది ఎక్కడంటే ఉండ్రాజవరంలోనండి. ఇది కొత్తగా కట్టారు, 1 సంవత్సరం అవుతుంది కట్టి. మొన్నేనండి సంవత్సరం అయిన సందర్భంగా ఉత్సవాలు అనేది జరిపారనమాట. ఇంకా అక్కడైతే లోపల బోర్డు పెట్టారండి, కెమెరాలు నాట్ అలౌడ్ అని చెప్పి, ఫోటోలు కెమెరాలు నాట్ అలౌడ్ అని చెప్పి బోర్డు పెట్టారు. ఇంక అందుకే ఎక్కువ తీయలేకపోయాను అనమాట. ఇంకా చెప్పులు అక్కడ విడిచేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయామండి. లోపలికి వెళ్ళగానే మా పిల్లలు ఎప్పుడు రాలేదండి ఈ గుడికి, ఫస్ట్ టైం రావడం. నేను ఆయన అయితే గుడి కట్టిన కొత్తలో వచ్చాము, నేను మా వారు కలిసి వచ్చాము, పిల్లలు అయితే రాలేదనమాట. చాలా బాగుందమ్మా, పెద్ద గుడి, అబ్బా ఆంజనేయ స్వామి విగ్రహం అంటే పెద్ద విగ్రహం అండి. ఇంకా అయితే కాళ్ళు అయితే కడిగేసుకుని ఇంకా మా పిల్లలు నేను కూడా కాళ్ళు అయితే కడిగేసుకున్న తర్వాత ఇంకా ధ్వజస్తంభం దగ్గర అయితే దండం పెట్టుకుని ఎవరో అక్కడ దీపారాధన చేశారండి. మేము వెళ్ళేసరికి అక్కడ అదే కళ్ళకు అద్దుకుని ఇంకా ధ్వజస్తంభం దగ్గర నుంచి ఒక 3 ప్రదక్షిణలు అయితే చేసేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయి దర్శనం అయితే చేసేసుకుని బయటకు వచ్చేసామండి. ఇంకా వచ్చేటప్పుడైతే మా పిల్లలైతే మేము పానీపూరి తింటామని అడిగారనమాట. ఇంకా సరే కదా అడిగారు కదా అని చెప్పి ఇంకా నేనైతే పానీపూరి బండి దగ్గర ఆఫ్ చేశానండి బండి అయితే. ఇంకా నాకు కూడా తినాలనిపించిందని చెప్పి నాకు ఒక ప్లేట్ తీసుకోమన్నానండి. ఇదిగోండి ఒక ప్లేట్ అయితే తీసేసుకున్నాము పానీపూరి. తింటుంటా మా చిన్నబాబు అన్నాడని చెప్పి మా చిన్నబాబు తినిపించానమాట. మా పెద్దబాబుకి కూడా పెట్టానులేండి, ఆ వీడియో తీయలేదు, మా పెద్దబాబు తీస్తున్నాడు కదా, ఇది నాకు తెలియకుండా తీసేసాడండి వీడియో. ఇంకా సరే కదా బాగానే ఉంది కదా అని పెట్టేశాను అనమాట. ఇంకా పానీపూరి తిన్నానండి. వాళ్ళేమో అక్కడికి వచ్చిన తర్వాత పానీపూరి అని చెప్పి పానీపూరి తినకుండా ఇది ఏదో మసాలా పూరి అంటండి అది చేయించుకున్నారు. నా అమ్మ బాగుంటుందమ్మా టేస్ట్, ఇది కూడా ఒకసారి టేస్ట్ చేయని చెప్పి అన్నారనమాట. సరే కదా అని ఇంకో ప్లేట్ చెప్పాను అనమాట నేను. నా పానీపూరి ఒక ప్లేటు, మా మసాలా పూరి కూడా తినేసావా సౌజన్య అని అడగండి. తినలేదులేండి ఫుల్గా నేనైతే, మా పిల్లలకి ఆఫ్ వేసేసి నేను ఏదో కొంచెం టేస్ట్ చేశాను అనమాట అంతే. సూపర్గా ఉంది అంటున్నారనమాట. అవునండి చాలా బాగుంది ఇది కూడా మసాలా పూరి, పానీపూరి లోపలంతా వేసి ఇచ్చారనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ అండి.